ఈ రోజు కూడా అంతే జరిగింది. ఎన్ని ఇయర్స్ నుంచి మనం పిల్లల కోసం ట్రై చేస్తున్నామో తెలుస్తుందా? ఇప్పటికే చాలా మంది డాక్టర్స్ని కలిసాము, అయినా రిజల్ట్స్ లేవు. రీతు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు కూడా బాధగానే ఉంది. మనకు కూడా ఒక బిడ్డుంటే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను. నేను అలసిపోయాను. చాలా సంవత్సరాలుగా డాక్టర్స్ని కలుస్తున్నాను. నేను అందరికీ అవును లేదా కాదు అని చెప్తున్నాను, కానీ నేను ఇంకా తల్లిని కాలేకపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం రీతు? ఎవరు ఏ డాక్టర్ గురించి ఎక్కడ చెప్పినా మనం అక్కడికి వెళ్ళాము, కానీ ఎక్కడ రిపోర్ట్స్ పాజిటివ్గా రాలేదు. అన్ని చోట్ల నెగిటివ్గానే వచ్చింది. నేను అందరికీ చెప్పి విసిగిపోయాను. ఏం జరుగుతుంది దేవుడా? మేమేం తప్పు చేసాం? మాకే ఎందుకిలా? అమ్మకు ఒకసారి ఫోన్ చేయాలి. ఫోన్ ఎత్తుతుందో లేదో ఒకసారి ట్రై చేస్తాను. హలో అమ్మా, ఫోన్ కట్ చేయకు. చెప్పు. నన్ను క్షమించమ్మా. ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంగా ఉంటావు? నేనెవర్ని? నేను నీకేమీ అవ్వనప్పుడు క్షమాపణ ఎందుకు అడుగుతున్నావు నన్ను? ఫోన్ పెట్టేయ్. అమ్మ ఇంకా నన్ను ఇప్పటి వరకు క్షమించలేదు. ఇతనికి ఏమీ అనిపించదు. రీతు, ఏమైంది? ఎందుకంత సాడ్గా ఉన్నావు? నేనేం చేయాలి? సాడ్గా లేకపోతే ఇంకెలా ఉండగలను? ఏమైందో చెప్పు. ఈ 5 సంవత్సరాల్లో అందరి జీవితాలు మారిపోయాయి, కానీ మా జీవితం మాత్రం అలాగే ఉంది. నువ్వే చెప్పు. ఈ 5 సంవత్సరాల్లో నీకు పెళ్ళయ్యి ఒక బిడ్డ కూడా పుట్టింది. నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉన్నావు. మీ అత్తమామలు కూడా నీతో సంతోషంగా ఉన్నారు. నన్ను చూడు, నా అత్తమామలు నా మీద కోపంగా ఉన్నారు. అతను అన్ని సంబంధాల్ని తెంచుకున్నాడు. ఇంకా మేము చాలా కాలంగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాము, కానీ నేను ఇంకా తల్లి కాలేదు. రీతు, ఎందుకంత టెన్షన్ తీసుకుంటున్నావు? నువ్వు ఆల్రెడీ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళావు. ఇంకో డాక్టర్ ఎందుకు ట్రై చేయకూడదు? ఎక్కడో ఏదో ఒకటి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూడు రీతు, అన్నీ వదులుకొని ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదు. వదులుకునే బదులు మళ్ళీ ట్రై చేస్తే మంచిది. బహుశా నీ జీవితంలో ఒక అద్భుతం జరగచ్చు. నాకు నమ్మకం లేదు. ఇప్పటికే 5 సంవత్సరాలైంది. నేను చాలా మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ ఏమీ జరగలేదు. నాకు చాలా బాధగా ఉంది. రీతు, నీకు ఒక విషయం చెప్పనా? నా ఆడపడుచు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం, కానీ ఈరోజు తను తల్లయింది. అవునా? అవును. నా ఆడపడుచు కూడా చాలా సంవత్సరాలుగా ఇదే సమస్యతో బాధపడుతుంది. ఎవరో ఆమెకి ఒక డాక్టర్ గురించి చెప్పారు. నాకు సరిగ్గా గుర్తులేదు, పేరు మధునో ఏదో సంథింగ్ ఉంది. తను ఇలాంటి ప్రాబ్లం చాలా సాల్వ్ చేస్తుందంట. కాబట్టి నువ్వు ఒకసారి తనని కలువు. బహుశా నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లివవుతావేమో. నీకు అదృష్టం దొరుకుతుంది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును, నేను చూశాను కాబట్టి, నాకు అర్థమైంది కాబట్టి నీకు చెప్తున్నాను. చాలా థ్యాంక్సే. నీకు తెలుసా, నువ్వు నా భారం అంతా తగ్గించావు. నేను రేపు సురేష్కి చెప్పి అతన్ని కూడా నాతో పాటు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఆ హాస్పిటల్ అడ్రస్ నాకు ఇవ్వు. సరే, ఇస్తానులే. ముందు తిందాం పదా. అవును, ఈరోజు నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావు. అంతా బాగానే ఉంది. చూస్తుంటే నా కూతురు జీవితంలోకి ఎవరో వచ్చినట్టున్నారు. తర్వాత మాట్లాడతాను నా కూతురుతో. అమ్మా, ఏమైనా పనుందా అమ్మా? మధు, 5 సంవత్సరాల నుంచి నువ్వెంత కష్టపడ్డావో నేను చూశాను. నువ్వు నిన్ను నీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకున్నావు, కానీ ఎప్పటి వరకు నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? మధు, నీ జీవితంలో నీ దశ ఒంటరిగా గడపడానికి కాదు. అమ్మా, ఒకసారి నమ్మే నేను దాని పరిణామాలను చూశాను. ఇప్పుడు నాకు చాలా భయంగా ఉందమ్మా. మధు, అన్నిసార్లు అలాగే జరగదు. నేను ఆకాష్ని చూస్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు అతన్ని చేపట్టుకుంటాడు. అతను నీ పిల్లాన్ని కూడా తన పిల్లాడిగా చూస్తాడు. సురేష్ నిన్ను గాయపరిచాడు, కానీ బహుశా దేవుడు వాటిని నయం చేయడానికి ఆకాష్ను నీకు అందించి ఉండొచ్చు. చూడు మధు, నేను నీ ముందున్న భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఆకాష్ తప్పు కాదు, అతను చెప్పింది నిజమే. నీ జీవితంలోని ప్రతి బాధాకరమైన సమయంలో అతన్ని నాదుకున్నాడు. సరే, మిగతాదంతా నీ ఇష్టం. నేను నీకేమీ చెప్పను, ఎందుకంటే ఇది నీ జీవితం. తినడానికి వెళ్దాందా? రేపు నువ్వు ఉదయం బయలుదేరాలి కదా. తిని త్వరగా పడుకో, రేపు ఉదయం లేవాలి కదా. మళ్ళీ నిద్ర సరిపోకపోతే ఎలా? నువ్వు రోజంతా హాస్పిటల్లో బిజీగానే ఉంటావు. లేట్ చేయకు, వాళ్ళు మన కోసమే ఎదురు చూస్తున్నారు. సరే అమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. అమ్మ నిజమే చెప్తుందా? అయినా నా కష్ట సమయంలో ఆకాష్ నాకు చాలా అండగా నిలిచాడు. నా స్టడీ టైంలో కూడా నేను చాలా మందిని ఎదుర్కోవాల్సి వచ్చింది, కానీ ఆకాష్ నన్ను ప్రతి చోట రక్షించాడు. నాకు అన్ని సమయాల్లోనూ భరోసా ఇచ్చాడు. ఈరోజు నేను కాగలిగినంత గొప్ప డాక్టర్ని అయ్యాను.
గత 5 సంవత్సరాల్లో ఆకాష్ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నాడు. చూడు, నేను ఎలాంటి సాకులు వినను. రేపు బయలుదేరాలి మనం హాస్పిటల్కి. అందుకే నేను ఆల్రెడీ ఆఫీస్కి లీవ్ కూడా తీసుకున్నాను. నువ్వు కూడా లీవ్ తీసుకో. సరే రీతు, నువ్వు చెప్పావుగా, తీసుకుంటానులే. రేపు నాకు కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తే బాగుండు. నా ఫ్రెండ్ వాళ్ళ ఆడపడుచు అన్ని సంవత్సరాల తర్వాత తల్లి కాగలిగితే నేనెందుకు కాలేను? సురేష్, నువ్వు ఇక్కడే ఉండు. నేను 5 నిమిషాల్లో వస్తాను. ఎందుకు? నేను ఇక్కడే ఎందుకు ఉండాలి? ప్లీజ్ అర్థం చేసుకో. అర్జెంట్ కాల్. 5 నిమిషాల్లో వస్తాను. అయినా ఇంకా మన నెంబర్ రాలేదు. మనకంటే ముందు ఇంకా 5 ఉన్నారు. సరే, త్వరగా రా. వెంటనే వస్తాను. 5 సంవత్సరాల్లో నా జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? మమ్మీ మమ్మీ, నేను ఎక్కడున్నాను కనుక్కో. ఈ అబ్బాయి ఎవరి పిల్లాడు? నువ్వు నన్ను కనుక్కోలేవు. అంకుల్, నేను మీ వెనకాల దాక్కోవచ్చా? మా అమ్మ ఇక్కడికి వస్తే నేను లేనని చెప్పండి. సరే, మరి మీ అమ్మ ఎక్కడుంది? అంకుల్, మా అమ్మ డాక్టర్. ఇతని స్మైల్ ఎంత బాగుంది. మరి మీ నాన్న? ఇప్పుడు మా నాన్న ఆకాశంలో ఉన్న స్వర్గంలో ఉన్నాడు. నాకు అమ్మ నాన్న 2 మా అమ్మే. మా అమ్మ డాక్టర్, చాలా ధైర్యవంతురాలు. మ్మ్హ్మ్. మా అమ్మ రాత్రంతా చదువుకునేది, నేను చూసేవాణ్ణి. మా అమ్మ ఇప్పుడు డాక్టర్ అయింది. మీరు కూడా డాక్టరేనా అంకుల్? లేదు నాన్న, నేను ఇంజనీర్ని. అన్నీ ఎక్కడున్నావు? అమ్మా, త్వరగా రా, నువ్వు ఇంటికెళ్ళాలి. అమ్మా, నేను ఇక్కడ అంకుల్తో మాట్లాడుతున్నాను. లేట్ చేయకు, నా రూమ్కి రా. అమ్మా, నాతో దాగుడు మూతలు ఆడతావా? మనం తర్వాత ఆడుకుందాం. నువ్వు త్వరగా రా. అది ఎవరై ఉండొచ్చు? ఆ గొంతు నాకు తెలిసిన గొంతులా అనిపిస్తుంది. ఆమె రూమ్ కూడా లాక్ చేసింది. అది ఎవరై ఉండొచ్చు? నాకు గుర్తు రావట్లేదు. సురేష్, పద, మన నెంబర్ వచ్చింది. సరే పద. ప్లీజ్ కమ్. మధు, మధు గారు, మా పెళ్ళయి 5 సంవత్సరాలైంది, కానీ ఇంకా మాకు ఎటువంటి గుడ్ న్యూస్ లేదు. ప్లీజ్ డాక్టర్, నేను చాలా ఆశతో మీ దగ్గరకు వచ్చాను. ఓరి దేవుడా, ఇది మధు. ఇప్పుడు రీతుని వద్దని చెప్తే నన్ను చంపేస్తుంది. నేను నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ముందు మీ ఇద్దరికి కొన్ని టెస్టులు రాస్తాను. అవి కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్స్ తీసుకొని రండి. అప్పుడే నేను ఏదైనా చెప్పగలను. సరే డాక్టర్. సురేష్, నువ్వు ఇంత త్వరగా హాస్పిటల్ నుంచి వచ్చేసావు. ఎందుకు నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు? ఏంటి విషయం? అలాంటిదేమీ లేదు రీతు. సరే, ఈరోజు మనం బయట తిందాం. మనం హాస్పిటల్ నుంచి వచ్చాం కదా. నేను చాలా అలసిపోయాను. నాకు వంట చేసేంత ధైర్యం లేదు. అందుకే దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, మనం అక్కడే భోజనం చేద్దాం. సరే రీతు. ఏమైంది డాక్టర్? మీరు ఇంకా చెప్పలేదు రిపోర్ట్లో ఏమొచ్చిందో. రీతు, నేను ఈ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను. అవన్నీ నార్మల్గానే ఉన్నాయి. నువ్వు కంప్లీట్గా ఆరోగ్యంగా ఉన్నావు. మరి నేను ఎందుకు తల్లిని కావట్లేదు డాక్టర్? ప్రాబ్లం నీ రిపోర్ట్తో కాదు, ప్రాబ్లం దినేష్ రిపోర్ట్తో ఉంది. అతిగా మద్యం తాగడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల అతని స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. వైద్యపరంగా చెప్పాలంటే అతను తండ్రి అయ్యే అవకాశాలు ఇప్పుడు దాదాపు లేవు. ఏంటి సురేష్, నువ్వు చాలా అరుదుగా తాగుతానని చెప్పేవాడివి. ఈ చెడు అలవాట్ల వల్ల నేను ఈరోజు తల్లిని కాలేకపోయాను. ఆ రోజు ఆ బిడ్డ నాది కాదని మధు మీద తప్పుడు ఆరోపణ చేశాను. ఈరోజు నేను తండ్రిని కాలేనని సైన్సే నిరూపించింది. సురేష్ గారు, శరీరాన్ని సంబంధాలను దెబ్బతీస్తే ఏదో ఒకరోజు ఇలాగే వెలుగులోకి వస్తాయి. మీరు ఇప్పుడు మందులు వేసుకోవడం మొదలు పెట్టొచ్చు, కానీ పిల్లలు పుడతారనే ఆశలు తక్కువగా ఉంచుకోండి. నేహా, నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తున్నావా? సురేష్, నేను ఒక డాక్టర్ని. ఈ రిపోర్ట్స్ నేను రాయలేదు, అది నీ కర్మే రాసింది. ఇక బయటికి వెళ్ళు, నీ భార్య బయట వెయిట్ చేస్తుంది. నిజంగా ఇది నా కర్మఫలమేనా? ఇలా జరిగిందేంటి? అంత రాత్రి మధుని ఇంటి నుండి బయటికి నెట్టడం నాకు ఇప్పటికీ గుర్తుంది. అప్పుడు నా బిడ్డ తన కడుపులో ఉన్నాడు. మళ్ళీ మొదలు పెట్టావా? రీతు, నేనేం చేయగలను? ఈ బాధను మర్చిపోవాలంటే నేను తాగాలి. నీకొక్కడికే బాధ ఉందా? నాకు లేదా? నేను 5 సంవత్సరాల నుండి తల్లిని కాలేదు. ఇదంతా నువ్వు మందు తాగడం వల్ల. డాక్టర్ మొహం మీద చెప్పింది, రిపోర్ట్స్లో స్పష్టంగా వచ్చిందని. అయినా కూడా నువ్వు ఇప్పటికీ మందు తాగకుండా ఉండలేకపోతున్నావు. ఛీ, నేను ఇలాంటి తాగుబోతుతో మాట్లాడుతున్నానా? నీకేది కావాలంటే అది చేసుకో, నీకెంత కావాలంటే అంత తాగు. కావాలంటే నేనే నీకు ఇంకా తెచ్చిస్తాను. అందరూ నా మీద కోపంగా ఉన్నారు. గుర్తొచ్చింది. కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను తీయించుకున్న రిపోర్ట్స్ ఈ గదిలోనే ఉన్నాయి.
ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. డాక్టర్కి ఇవి చూపిస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఇదేంటి? నేను ఈ బ్యాగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా సురేష్ నన్ను ముట్టుకొనివ్వలేదు. ఈ బ్యాగ్లో డాక్టర్ మధు ఫోటో ఉంది. అది కూడా దినేష్తో పెళ్లి బట్టల్లో ఉంది. కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. నా వెనక ఏం జరుగుతుందో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు గుర్తొచ్చింది, అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఎందుకంత షాక్ అయ్యి నిలబడ్డాడు. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. జస్ట్ 49 రూపీస్కి మన ఛానల్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మరెన్నో సిరీస్ చేయగలను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.